హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్పకాష్ మీడియా. ఈరోజు వీడియో దువ్వాడ శ్రీనివాస్ కోసం అయితే వీడియో చేస్తున్నా. దువ్వాడ శ్రీనివాసరావు గారు అధికారం ఉండేటప్పుడు అధికారం జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి అధికారంలో ఉన్నాడన్న ఒక్క రీజన్తో తాను ఏందన్నది మర్చిపోయి ఇష్టానుసారంగా చెప్పులతోనే కొడతా అని చెప్పేసి ఇంకా కొన్ని మాటలు ఆ వీడియోలో క్లిప్స్ ఉన్నాయి, కానీ అవి మళ్ళీ చూపించి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎవరిని కూడా. ఎందుకంటే అంత వల్గర్గా ఉన్నాయి. అసలు ఆ బూతులు ఇష్టానుసారంగా జస్ట్ దీని అంతటికి కారణం ఏంటంటే అధికారం అనే ఒక్క ఆ పదం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ఎప్పటికీ ఇల్లు అధికారులు ఉంటారు అనుకోని అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎనలేని భక్తి ఇల్లు చూపిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి కూడా అందరిలాగా ఒక మనిషే. మీ అవసరాల కోసం, మీ పదవుల కోసం, మంత్రి పదవుల కోసం, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక పోస్ట్ ఇస్తారని చెప్పి పోస్ట్ కోసం ఇతరులను దిగజారినట్టు తిట్టడం అనేది ఎంత దిగజారుడుతనమో ఒకసారి అర్థం చేసుకోవాలి శ్రీనివాసరావు గారు. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతనన్నా ఊగుడుకోండి, ఎంతనన్నా ఊడిగం చేయండి, వాళ్ళ ఇంట్లో పోయి పని చేయండి, ఎవడు అడగడు. మీకు అంత ఇది ఉంటే ఆయన మీద. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఆనందం కోసం అని చెప్పేసి మీరు యువతలో ఇంట్లో లేడీస్ని నోటుకొచ్చినట్టు ఇష్టానుసారంగా తిట్టి మీరు ఇటువంటి మాటలు మాట్లాడింది ఎవరు కూడా మర్చిపోలే. అధికారం ఉంది, అధికారం ఉన్న రోజులు కింద నుంచి మీ దాకా విర్రవీగిరు, అయిపోయింది. అధికారం పోయి ఇప్పుడు సంవత్సరం కావస్తుంది. ఏమైంది? నిన్నే పీకి పడేసారు పార్టీలోకి నుంచి. నువ్వేం అవసరం లేదు పార్టీతో నీకేం సంబంధం లేదు, నీ వల్ల పార్టీకి ఉపయోగం లేదని చెప్పి నేను పార్టీలోకి పీకి పడేసారు. ఇప్పుడు ఎవరిని తిడతావు నువ్వు? అప్పుడు అట్లనే పవన్ కళ్యాణ్ గారిని తిట్టినట్టు, అప్పుడు అట్లనే చంద్రబాబు నాయుడు గారిని తిట్టినట్టు, అప్పుడు అట్లనే లోకేష్ గారిని తిట్టినట్టు ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టగలవా? నువ్వు తిడతావు? అట్లా అవే మాటలు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి గారి మీద? పార్టీలు కానీ వీకేసింది కదా, వాళ్ళైతే ఇంకా నేను ఏం అనలేరు. నువ్వు వాళ్ళని అన్నావు పోయి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి ఇష్టానుసారంగా మాట్లాడింది నువ్వు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టంగా మాట్లాడింది నువ్వు, లోకేష్ గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడింది నువ్వు. వాళ్ళని ఏమనుకున్నా సరే నీకు అంత తలకెక్కి మాట్లాడినావు కదా నువ్వు. ఇవాళ నీ జగన్మోహన్ రెడ్డి నా పార్టీలో అవసరం లేదని చెప్పి పీకి పడేసిండు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అదే విధంగా తిడతావు, అవే మాటలు మాట్లాడతావా? ఒక్క మాట చెప్పు ఒకసారి. అధికారం అనేది ఎవ్వరికి శాశ్వతం కాదు. రాజకీయాలు అన్నాక గెలుస్తారు, ఓడుతారు, అయిపోయింది అంతే. అది ఒక కామన్. అది రాజకీయాల్లో గెలిపోవడంలో కామన్. ఎప్పటికీ నేనే సీఎం ఉంటా, పవర్ నాది ఉంటా అని చెప్పేసి ఎవడైతే అనుకున్నాడో పిచ్చినా కూడా అంటారు ఎవరైనా సరే. నెత్తి ఎవరికైతే లేదో, దిమాగ్ ఎవరికైతే లేదో ఆడు మాత్రమే పవర్ నాకు శాశ్వతం, నేనే ఒక ఇదే అన్నట్టు ఆలోచించే వ్యక్తులు పిచ్చోళ్ళు అంటారు వాళ్ళని. రాజకీయాలు అట్లా ఎవడైతే ఆలోచిస్తారో అట్లా మీరు కింద నుంచి మీ దాకా సోయి లేకుండా ఇష్టానుసారంగా పదం ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడి ఈరోజు పార్టీ వీకేషన్ తర్వాత ఇదే మాట నువ్వు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతావా? నువ్వు జనసేన కార్యకర్తలందరికీ సమాధానం చెప్పు ఒకసారి ఈ విషయంలో. చెప్పు, జనసేన కార్యకర్తలు సమాధానం చెప్పు. నువ్వు పవన్ కళ్యాణ్ గారు అయితే నేను అనలేగా, నువ్వు ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడినావు నీకు తెలుసు కదా, రికార్డ్స్ కూడా ఉన్నాయి కదా, వీడియోస్ క్లిప్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను పార్టీలకైనా వీకేషన్, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇవే మాటలు మాట్లాడతావా? మొన్న వచ్చి ఇంక వీడియో బయట చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఇప్పటికీ అభిమానం ఉందని చెప్తున్నావు. ఎందుకు మీకు రాజకీయాలు సెంటర్లకి? నువ్వు మాదిరి మీకు ఇంకోటి చెప్తా వినరు ఒకసారి. నీకు తెలుసో తెలియదు రీజన్ ఏందన్నది, మాకు తెలిసి రీజన్ ఏందన్నది. నువ్వు ఎందుకు పీకి పడేసారు పార్టీలకించి? అధికారం పోగానే ఇంటర్వ్యూలో నువ్వు మాదిరి ఇంటర్వ్యూకి పోయినప్పుడు మీ ఇద్దరిని లోకేష్ గారి గురించి అడిగితే మీరు లోకేష్ గారి గురించి పాజిటివ్గా కామెంట్ చేశారు. మీరు చాలా మంచి లీడరు, అసలు ఇన్ని ట్రోల్ చేసినా సరే కూడా, ఇంత అవమానించినా సరే, ఎన్ని విధాలుగా చేయాలి అన్ని విధాలుగా లోకేష్ గారిని చేసినా సరే కూడా నిలబెట్టుకొని పార్టీని నిలబెట్టి ఇవాళ మినిస్టర్ అయిన మళ్ళీ ఆయనలోని రాజకీయ నాయకుల లక్షణాలు చాలా పుష్కలంగా గట్టిగా ఉన్నాయని చెప్పేసి నువ్వు మాదిరి పాజిటివ్గా ఎప్పుడైతే మాట్లాడారో ఆ రోజు నుంచే డిసైడ్ అయిపోయింది మీకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదని చెప్పి. నీ పార్టీ నీ పోస్ట్ వీకనికి కారణం ఎవరు కూడా తెలుసా నీకు? రోజా, మాజీ మంత్రి రోజా, అనిల్ కుమార్ యాదవ్, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోయి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఆ లెటర్ ఇచ్చారు. ఏది? నువ్వు అవసరం లేదని చెప్పి నేను పంపించేసే రిజైన్ లెటర్, నీకు ఎగ్జిట్ లెటర్ అంటారు కదా అది. ఇప్పటికన్నా సరే కూడా కొంచెం మీరందరూ ఏం చిన్నపిల్లలు లేకపోతే స్కూల్ పిల్లలు కాదు, మీ అందరికీ పెద్దోళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టారు, పిల్లలు కూడా పెళ్ళి అయినాయి, పెద్ద మనుషులు మీరు, 10 మందికి చెప్పే మనుషులు,
10 మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే పొజిషన్లు మేమందరికీ. అటువంటి పొజిషన్ ఉండేటప్పుడు ఎవరికన్నా ఉపయోగపడే మాట మాట్లాడాలి తప్ప నోరుందని చెప్పి ఇష్టానుసారంగా, నోరు అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఇగో ఇట్లనే ఉంటాయి పరిస్థితులన్నీ. దేనికి పనికి రాకుండా పోతారు పక్క, దేనికి పనికి రాకుండా పోతారు పక్క ఇట్లా చేసినందుకు. అధికారం అనేది శాశ్వతం కాదు. నీకు తెలియదా? ఇన్ని ఎప్పటి సంది 20 ఏళ్ళ సంది రాజకీయాలు అంటున్నావు. మరి నీకు తెలియదా అధికారం అనేది శాశ్వతం కాదని చెప్పి? ఎట్లా ఎవరికాడ ఊహించుకుంటాడు నేనే వస్తా నేనే గెలుస్తా అని చెప్పి? నువ్వు ఏదైతే ఈ పనులన్నీ చేసినావో, ఎవరినైతే తిట్టినావో వాళ్ళందరికీ నువ్వు క్షమాపణలు చెప్పాల్సిందే. ఆ రోజు నేను మాట్లాడింది తప్పు, నీతో ఎవరు మాట్లాడించారో, నీతో ఎవరంత దిగజార్చినట్టు మాట్లాడిపించారో వాళ్ళ పేర్లన్నా చెప్పి నువ్వు వాళ్ళ మీద కేసన్నా పెట్టాలి, లేకపోతే నువ్వన్నా ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి. లేకపోతే నువ్వు రేపు పొద్దున్న ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కడు బొక్కలకు పోతారు, అందరికీ తెలుసు అది. ఎవరెవడైతే తప్పులు చేసారో వాళ్ళందరికీ ఏ రేంజ్లో వేయాలనో ఆ రేంజ్లో ఏం తెలియకుండానే ఒక్కొక్కరిని వేసి నూకుతారు లోపట గట్టిగానే. నోటీసులు వేయాలి, లోపల వేసి నూకేసేయాలి అంతే, ఇంకేం లేదు. ఆ లిస్టులో నువ్వు కూడా చేరొద్దు అనుకుంటే ఇప్పటికన్నా సరే కూడా బయటకు వచ్చి ఏం జరిగిందో, ఏ పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎవడు మాట్లాడమన్నాడు, నీకు ఆ స్క్రిప్ట్ ఇచ్చింది ఎవడు, అవి ఇప్పటికన్నా వచ్చి చెప్పి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన అభిమానులకి, టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు చెప్తే ఏదన్నా నీకు ఫ్యూచర్ ఉంటుంది ఎంతనన్నా సరే. లేదంటే మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వదిలేసినట్టే నిన్ను ఎవరైతే నీ నియోజకవర్గం ఉందో టెక్కలి వాళ్ళు కూడా ఎవరు దేకడు నిన్ను. వాళ్ళు ఇప్పటికే సగం బదలమైపోయాను. దేనికి బదలమైపోయాను? ఇంట్లో భార్య పిల్లలను వదిలేసి ఈ మాధురితో తిరుగుతున్నావు కాబట్టి బదలమైపోయాను. అది నీ పర్సనల్ లైఫ్. నువ్వు ఎట్లైనా ఎంతమందినా చేసుకో, దాన్ని ఎవరు అడగరు. నువ్వు ఇటువంటివన్నీ చేసినప్పుడు నీకు తెలియలేదా పవన్ కళ్యాణ్ గారిని అన్నదని చెప్పి? ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా ఆ వీడియోలను చూపిస్తే మళ్ళీ నాకు పవన్ కళ్యాణ్ గారిని వీడియోలు మళ్ళీ తెలవని వాళ్ళు కూడా ఆ దిక్కుమాల మాటలు తెలవద్దని చెప్పేసి నీకు చూపిస్తాను. కానీ లేకపోతే నువ్వు మాట్లాడిన మాటలు అంత ఇంత కాదు. నువ్వు ఆల్రెడీ జనసేన నాయకులతో కూడా టచ్లో ఉన్నావు. జనసేనలో కానీ టీడీపీలో కానీ వద్దామని చెప్పేసి కూడా ట్రై చేస్తున్నావు అని చెప్పేసి బయట టాక్ అవుతుంది. బట్ ఎంతవరకు నిన్ను యాక్సెప్ట్ చేస్తారనేది టైమే డిసైడ్ చేస్తుంది. అది ఇంకా అఫీషియల్గా ఏం బయటికి రాలేదు కాబట్టి నేను కూడా దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇప్పటికన్నా సరే కూడా వైఎస్ఆర్సీపీలు ఎవరైతే ఉన్నారో నోరు అదుపులో పెట్టుకొని అధికారంతో సంబంధం లేకుండా మీరు ప్రశ్నించండి. మీరు ఎన్ని ప్రశ్నించినా ప్రాబ్లం లేదు. కానీ ఇష్టానుసారంగా మాట్లాడి, కుటుంబ సభ్యుల్ని కించపరిచే విధంగా మాట్లాడి, నోటుకొచ్చినట్టు మాట్లాడి, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇస్తారని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు తీసుకుందని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం ఇప్పుడు దువ్వాడ శ్రీని ఏమైంది? దువ్వాడ శ్రీని ఇంతగానో మిగిలింది కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వద్దు బొమ్మని చెప్పింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? ఆయన పరిస్థితి ఏంది? ఎవడన్నా పట్టించుకోడా? ఎవడన్నా మర్యాద ఇస్తాడా? ఎప్పుడు మర్యాద కూడా ఇయ్యడు. అందుకని చెప్పేసి మీ పర్సనల్ క్యారెక్టర్ని ఖరాబ్ చేసుకోకండి. ఎవరినో మెప్పించడం కోసం, ఎవరినో ఆనందపరచడం కోసం మీ పర్సనల్ క్యారెక్టర్ని ఖరాబ్ చేసుకొని మీరు దిగజారి మీ క్యారెక్టర్ని దిగజార్చుకోకండి. ఇప్పటికన్నా సరే చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీకు ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రజలకు మంచి చేయాలంటే మంచి గురించి మాట్లాడండి అంతే తప్ప ఇష్టానుసారంగా నోటుతో మాట్లాడి ఇష్టానుసారంగా కించపరిచేటట్టు, అవతలని అవమానపరిచేటట్టు మాట్లాడితే మాత్రం తలకిందులనికి ఏమవుతుందో మీరు చూస్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.